లెనిన్ మూవీ మొదటి రివ్యూ. సెకండ్ హాఫ్లో ట్విస్టుల మీద ట్విస్టులు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న లెనిన్ చిత్రం మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్స్ వేరే లెవెల్లో చేస్తున్నారు మూవీ టీమ్. సోషల్ మీడియా తెరిస్తే చాలు ఎక్కడ చూసినా లెనిన్ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూస్ మాత్రమే కనిపిస్తున్నాయి. నిన్న తిరుపతిలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని నాగార్జున, అఖిల్ మాటల్లో నమ్మకాన్ని చూసి ఈసారి చాలా గట్టిగా కొట్టబోతున్నామనే నమ్మకం అక్కినేని ఫ్యాన్స్లో కూడా వచ్చింది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి కాఫీ ప్రివ్యూ షోని నిన్న రామానాయుడు స్టూడియోలో వీక్షించారు మూవీ టీం. ఈ షోకి కొంతమంది మీడియా ప్రముఖులు కూడా విచ్చేశారు. వాళ్ళ నుండి ఈ చిత్రానికి వస్తున్న టాక్ ఇప్పుడు అభిమానుల సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ సినిమా ప్రారంభం నుండే ఒక పల్లెటూరులోకి అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుందని, అఖిల్ లుక్స్, నటన చాలా న్యాచురల్గా ఉందని, ముఖ్యంగా ఆయన యాస కూడా ఆకట్టుకునే విధంగా ఉందని, హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే కూడా అద్భుతంగా నటించిందని, వీళ్ళతో పాటు సపోర్టింగ్ క్యాస్ట్ నటన కూడా బాగా పేలిందని, ఈ రేంజ్లో ఫస్ట్ హాఫ్ ఉంటుందని అస్సలు ఊహించలేదంటున్నారు. ఫస్ట్ హాఫ్కి అభిమానులకు గుప్తయాసం వచ్చేంత పని అయిందని అనుకుంటే సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉందని, ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక ట్విస్ట్కి ఆడియన్స్కు మైండ్ బ్లాక్ అవుతుందని అంటున్నారు. ఈ ట్విస్ట్ గురించి అక్కినేని నాగార్జున కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రత్యేకించి హైలైట్ చేసి చెప్పారు. ఆడియన్స్కి కూడా అదే రేంజ్లో ఎక్కితే మాత్రం అఖిల్ కెరియర్లో ఇదొక మైల్ స్టోన్ లాంటి సినిమాగా నిలిచిపోతుంది. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ బ్లాక్స్ చాలా అద్భుతంగా వచ్చాయట. ముఖ్యంగా అఖిల్ నుండి ఈ రేంజ్లో పర్ఫార్మెన్స్ను అభిమానులు కూడా ఊహించి ఉండరని అంటున్నారు. మరి సినిమా నిజంగా ఆ రేంజ్లో ఉందో లేదా కేవలం సినిమా హైప్ పెంచడం కోసం ఇలాంటి టాక్ చెప్పారనేది తెలియాలంటే మరో 3 రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ట్రైలర్కి తగ్గట్టుగానే సినిమా ఉంటుందో లేదో చూడాలి. మరి మీరు అఖిల్కు మంచి హిట్ పడాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.